Hello all, welcome to Cine Smash. Here is the review of the film Akanda 2. రే రే చాలా పాపం రా నిజం రే చాలా పాపం రా. నాకైతే ఓకే పర్లేదు అనిపించింది. అండ్ ముందే చెప్తున్నా, ఇదేమి కంటెంట్ ఓరియంటెడ్ సినిమా కాదు. కంటెంట్, కొత్తదనము, లాజిక్స్ ఇవన్నీ కావాలంటే దిస్ మూవీ ఈజ్ నాట్ ఫర్ యూ. ఖచ్చితంగా మీకైతే నచ్చదు, క్రింజ్ ఫీల్ అని అనిపిస్తుంది మీకు. బట్ ఇఫ్ యూ లివ్ ఎవ్రీథింగ్ అపార్ట్, ఈ సినిమా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చో మనకు ముందే తెలుసు. సో ఎలాంటి లాజిక్స్ అండ్ ఫిజిక్స్ ని పట్టించుకోకుండా చూశాను. నాకైతే యావరేజ్ టు ఓకే అనిపించింది. బట్ సినిమాలో చాలానే హై సీన్స్ ఉన్నాయి అండ్ దాన్ని బ్యాలెన్స్ చేస్తూనే నెగిటివ్స్ కూడా పెట్టారు. ఫస్ట్ నెగిటివ్స్ గురించి మాట్లాడితే, లెంతీ డైలాగ్స్ పెట్టారు. కొంచెం బోర్ ఫీల్ అయితే వచ్చింది. యాజ్ డైలాగ్స్ పరంగా ఆ సీన్ కి అవి పెట్టాలి, బట్ టూ లెంతీగా ఉన్నాయి. అండ్ ఫస్ట్ 40 minutes అయితే స్కిప్పబుల్. నిజంగా సినిమా స్టార్ట్ అవ్వడానికే 40 minutes పట్టింది. అక్కడ నుంచి టెంపో అన్నది కొంచెం వర్కౌట్ అయింది. ఇంటర్వెల్ బ్లాక్ అన్నదే మేజర్ హైలైట్ ఆఫ్ ద ఫిలిం. సెకండ్ హాఫ్ లో కూడా హైస్ అండ్ లోస్ ఉన్నాయి, బట్ ఓవరాల్ గా పర్లేదు, చూడొచ్చు. సినిమాలో కొంచెం కొత్తగా అనిపించింది ఏంటంటే, బోయపాటి శ్రీన్ డైరెక్షన్ లో ఇంతకు ముందు సినిమాల్లో పూర్తిగా కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టి స్ట్రైట్ స్క్రీన్ ప్లే అయితే ఉండేది. బట్ ఇందులో మాత్రం ఒక సెటప్ పెట్టి, ఒక కాన్ఫ్లిక్ట్ పెట్టి, దానికి పే ఆఫ్ కూడా పెట్టారు. అండ్ విజువల్స్ అయితే చాలా బాగున్నాయి, బట్ దాన్ని ఆ బ్యాడ్ విఎఫ్ఎక్స్ చెడగొట్టిందని చెప్పాలి. సినిమాలో ఎలివేషన్ కంటెంట్ ఉంటది, గ్రాండ్ గా విజువల్ ఉంటది, బట్ విఎఫ్ఎక్స్ విషయంలో ఎందుకంత నెగ్లెక్ట్ చేశారో తెలియదు. కొన్ని చోట్ల బాగానే ఉన్న మాక్సిమం సీన్స్ ఆర్టిఫిషియల్ గా అనిపించాయి. కమింగ్ టు బాలకృష్ణ గారి యాక్టింగ్, ఇంకేమంటాం, ఎవరైనా సరే జై బాలయ్య అనాల్సింది. ఆ ఫైట్స్ అండ్ డైలాగ్ డెలివరీకి ఇక్కడ తగ్గలేదు అసలు. మెయిన్ సోల్ ఆఫ్ ది ఫిలిం బాలయ్య మాసే. సంయుక్త మేనన్ అండ్ ఆది పిన్షెట్టి కూడా ఉన్నారు, కానీ వాళ్ళ రోల్స్ నాకైతే అంతగా ఇంపాక్ట్ఫుల్ అనిపించలేదు. హిందూయిజం గురించి కూడా మంచి డైలాగ్స్ ఉన్నాయి, బట్ దేవుడి రెఫరెన్సెస్ కూడా బాగానే పెట్టారు, కానీ కొన్ని ఎలివేట్ చేయడానికి ఓవర్ ద టాప్ వెళ్ళిపోయినట్టు అనిపించింది నాకైతే. మరి ఇంకెక్కువ పాయింట్అవుట్ చేయలేము బోయపాటి గారి డైరెక్షన్ లో. యాక్షన్ బ్లాక్స్ కూడా ఉన్నాయి, బట్ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో బోర్ కొట్టింది. బికాస్ హీరో అండ్ విలన్ మధ్య ఈక్వల్ కాంపిటీషన్ ఉంటేనే కాస్త చూడడానికి బాగుంటది, బట్ ఇక్కడ ఫైట్స్ టూ డామినేటింగ్ అయిపోతాయి. ఓవరాల్ గా చెప్పాలంటే ఇట్స్ ఏ యావరేజ్ టు ఓకే వాచ్. మాస్ ఆడియన్స్ అయితే పక్కా చూడండి. మంచి మాస్ థియేటర్ లో క్లాస్ ఆడియన్స్ అండ్ కంటెంటే కావాలనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చు. దట్స్ ద రివ్యూ గైస్. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం సినీ స్మాష్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.